అసలు ఇంతకు ఇశ్రాయేలీయులు ఎందుకు అన్నిసార్లు యెహోవాపై తిరుగుబాటు చేశారు? యెహోవాపై వారికి గౌరవము భక్తి ఎందుకు స్థిరంగా ఉండటం లేదు? యెహోవా అయితే ఎంతసేపు మిమ్మల్ని ఐగుప్తు శ్రమలో నుంచి విడిపించిన యెహోవానైన నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజిస్తున్నారంటూ విలాప గీతాలు ఆలపిస్తుంటాడు. బైబిల్ మొదటి నుంచి మనకు ఒకటే గోల కనిపిస్తూ ఉంటుంది. యెహోవా ఎంతసేపు ఓ ఇశ్రాయేలీయులారా మీరు నన్ను పూజించట్లేదు, నన్ను పూజించట్లేదని ఏడుస్తూ ఉంటాడు. ఎంతసేపు మిమ్మల్ని ఐగుప్తు శ్రమల నుంచి విడిపించి బయట తీసుకొచ్చిన నన్ను విసర్జించారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. మొదటి నుంచి ఇదే తరహా మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, న్యాయాధిపతులు 2:11. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. ఇది ఒక రెఫరెన్సు. సాధారణంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిపై కనీస కృతజ్ఞతాభావం ఉంటుంది కదా.